పరకామణి కేసులో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ సంచలన ఆరోపణలు చేశారు. పరకామణి కేసులో ఆస్తుల బదిలీ వెనుక కుట్ర ఉందని పట్టాభిరామ్ అన్నారు. ఎలాంటి రూల్స్ పాటించకుండా ఆస్తుల బదిలీ చేశారని అన్నారు. టీటీడీ అనుమతి లేకుండానే ఆస్తుల బదిలీ జరిగిందని ఆరోపించారు. చోరీ ఎప్పుడైతే పట్టుబడిందో ఇమ్మీడియట్ గా తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం జరిగాయి. అప్పటి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా వెనకుండి నడిపిస్తున్నటువంటి పెద్దల యొక్క పాత్ర ప్రారంభమైంది. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే, సాధారణంగా ఇటువంటి దొంగతనాలు, దోపిడీలు జరిగినప్పుడు సెక్షన్ 409 ని ఫైల్ చేస్తారు. పరకామణి చోరీ వ్యవహారం పట్టుబడిన తర్వాత మరి అప్పుడున్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వటం, వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా జరిగాయి. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు దానిలో కేవలం 2 సెక్షన్లు మాత్రమే, 379, 381 ఐపీసీ మాత్రమే పెట్టారు. అంటే కాంప్రమైజ్ కి ఆస్కారం ఉండేటటువంటి సెక్షన్లు. సెక్షన్ 409 ని ఉద్దేశపూర్వకంగా సెక్షన్ 409 ని పెట్టకుండా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ కి సంబంధించినటువంటి 409 ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో, కఠినమైనటువంటి సెక్షన్ ఏదైతే ఉందో దానిని పెట్టకుండా ఆనాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే కరుణాకర్ రెడ్డికి, సుబ్బారెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి సిఐ జగన్మోహన్ రెడ్డి, ఇది ప్రపంచమంతా తెలిసినటువంటి వాస్తవం. పులివెందలతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు, భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సంఘటన జరిగిన రోజు నుంచే కేసును నీరుగార్చడానికి పక్కా ప్రణాళిక వీళ్ళు రచించడం జరిగింది. దానిలో భాగంగానే సెక్షన్ 409 ని పెట్టకుండా కాంప్రమైజ్ కి అవకాశం ఇచ్చినటువంటి సెక్షన్ 379 అండ్ 381 ని మాత్రమే పెట్టి అక్కడి నుంచే ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలకి తెరలేపడం జరిగింది. ఇది అయిన తర్వాత మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే రిజల్యూషన్ నెంబర్ 159 ఏదైతే ఉందో, అంటే టీటీడీ బోర్డు రిజల్యూషన్ 159, ఈ రెజల్యూషన్ ద్వారానే సివి రవికుమార్ అండ్ సివిఆర్ రమ్య, అంటే రవికుమార్ అతని భార్యకు సంబంధించినటువంటి ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ ద్వారా దాదాపు 14,43,22,000 రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వటం జరిగింది. మరి ఎటువంటి అనుమతి లేకుండా దోపిడీ జరిగినటువంటి 2 వారాల్లోనే మే 12వ తేదీనే దాదాపుగా 12 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు రవికుమార్కి చెందిన